కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని. ఈరోజు మా బిడ్డ చైర్మన్, నా స్టూడెంట్, మా కాలేజీలో స్టూడెంట్ బిడ్డ పాస్ అయింది, ఆమె చైర్మన్ చేసిన బంగారపతి అమ్మాయి మా బిడ్డ. అట్లా అలాంటి మంచి ఆనిముత్యాలను అంతకుముందు కూడా యంగ్ మేయర్ ఇన్ ఇండియా, ఫస్ట్ టైం ఇన్ ఇండియా, చిన్న ఏజ్లో 24 ఏళ్లలో మేయర్ చేసి ఇంతమందిని అభివృద్ధి చేసి మేయర్లు, చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మా పార్టీ ప్రెసిడెంట్, మిగతా మా మల్లేశన్న గారు, మా కార్పొరేటర్లు, మా నాయకులు, యువ నాయకులు, ఉద్యమకారులు, ప్రతి ఒక్కరు కూడా మా జక్క వెంకన్న, మా కాబోయే మళ్ళా ఎంపీ నిలబడ్డ మా రాగిరి లక్ష్మారెడ్డన్న, మా ఇన్ఛార్జ్ మా జహాంగీర్ బాయ్, మా సంజీవరెడ్డి ప్రెసిడెంట్, మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు, మా భాస్కర్ గారు, కాబోయే కార్పొరేటర్ భాస్కర్ గారు, దశ తిప్పల పట్టుకున్నాను 1%, ఊరు పోయి 1% కాలు పట్టుకున్నా, 1% స్టార్ట్ చేసిన మంచి పిల్లగాడన్న భాస్కర్, ఉద్యమకారులన్న. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రోజు మన పోచన్న జైన్. పోచన్న అంటే ఎవరో తెలుసా? మా అన్న. అదే మాదిరిగా మధు కూడా మంచిగా స్కూల్ నడిపిస్తాడు, వాళ్ళు బ్రహ్మాండంగా చేయనండి. మధు చాలా చాలా ధన్యవాదాలు. మధు మంచివాడు. పోచన్న కూడా మా అన్న దగ్గర అన్నాడు. ఆయన మా దగ్గర బంధం ఉంది. పాపం ఏదో మర్చిపోయి కదా బాధలో పోయింది, కానీ మళ్ళీ వచ్చేసినాను. మళ్ళీ చాలా మంది గవర్నమెంట్ మారినప్పుడు అటు పోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ పని తయారవుతారు. పాపం అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. అదే మాదిరిగా ఇంత పెద్ద ప్రోగ్రాంకి వచ్చిన మా మహిళలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఈరోజు మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎవరో తెలుసా? మనకు కాబోయే సీఎం, ఒక గట్టిగా సరళ సీఎం కేటీఆర్. అందరికీ ధన్యవాదాలు. మంచిగా అలా మా మేడ్చల్లా ఏ మున్సిపాలిటీలా, ఏ కార్పొరేషన్లా చెక్కు చెదరలే కార్యకర్త, చెక్కు చెదరలే. ఒక సైనికులు లెక్క పనిచేస్తారన్న, ఒక యుద్ధంలో, కార్గిల్ యుద్ధం లెక్క పనిచేస్తారో. ఎలక్షన్లు వచ్చిందనుకో మా రాజకీయ నాయకులు, మన బీఆర్ఎస్ నాయకులు అంత బాగా పనిచేస్తారు, అన్ని వదిలిపెట్టి కూడా.